శరీరంలో ఉండే అవయవాలన్నింటిలోనూ కన్ను ప్రధానమైందని, కంటి సమస్యలు ఏ వయసు వారికైనా ప్రధాన సమస్య అని ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభం సందర్భంగా ఇస్కఫ్ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ బొల్లిముద్ద కృష్ణ అన్నారు. స్థానిక నందులపేటలోని కవిరాజా పార్క్లోని సీనియర్ సిటిజన్స్ సమావేశపు హాల్లో శుక్రవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం సేవలు డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్యశాల వారిచే ఉచిత నేత్ర వైద్య పరీక్షలు, ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం, సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త నిర్వహణలో 2 రోజుల ఉచిత నేత్ర వైద్య పరీక్షలకు తొలి రోజు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. ఇస్కాఫ్ రాష్ట్ర కార్యదర్శి చల్లగాలి శ్రీదేవి మాట్లాడుతూ తమ సంస్థ లక్ష్యం సేవ, స్నేహమని, ఆ దిశగా చేపట్టిన ఉచిత వైద్య శిబిరం సేవలను అవసరం ఉన్నవారు, పేద వర్గాల వారు ఉపయోగించుకునేందుకు వీలుగా శనివారం కూడా ఇక్కడ ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య సేవలు ఉంటాయన్నారు. శ్రీ సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలోని పేద వర్గాలకు ఉచిత నేత్ర వైద్య సేవలను చేరువ చేయాలన్న సంకల్పానికి డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్యశాల వారు చక్కని సహకారం అందిస్తున్నారని, శిబిరం నిర్వహణలో సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ శిబిరంలో వంగ లక్ష్మారెడ్డి, ఓ మార్కండేయులు, తుంగ బాలస్వామి, జి నాగసాయి, షేక్ నాగూర్వలి, లలితానంద, ప్రసాద్, దేవరపల్లి నీలాంబరం తదితర సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఇస్కఫ్, ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కోఆపరేషన్ ఫ్రెండ్షిప్, ఇది వరల్డ్ వ్యాప్తంగా ఉంది. ఆ సంస్థ సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ తెనాలి ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్స్ వారు సంయుక్తంగా ఈ క్యాంపు నిర్వహించారు. దీని వివరాల గురించి సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మరలాంటి ముఖ్యమైన కళని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందులో భాగంగా ఈరోజు మన ముగ్గురు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అగర్వాల్ హాస్పిటల్ నుంచి వారి సిబ్బంది వచ్చిన్నారు. అలాగే స్థానికంగా ఉన్న ఒక ఆంపాత్ ల్యాబ్ వారు రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒక 100 నుంచి 150 మంది లోపు రోగులు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కంటి పరీక్షల్లో ఎవరికైనా తేడాలు ఉన్నట్లయితే అగర్వాల్ హాస్పిటల్ వారికి కొంతమేర సబ్సిడీ ఇచ్చి వారికి వైద్య సహాయం అందిస్తామని ముందుకు వచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నందులపేట కవిరాజా పార్కు సీనియర్ సిటిజన్స్ హాల్లో ఉదయం 10 గంటలకి శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సీనియర్ సిటిజన్స్ ఎంతోమంది ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకుని కంటి సమస్యలకు వారు టెస్టులు చేయించుకోవడం, అలాగే ఆంపాత్ ల్యాబ్ వారు షుగరు, కొలెస్ట్రాల్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం, రిపోర్ట్స్ కూడా సాయంత్రం ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అలాగే రేపు కూడా జరుగుతున్న క్యాంప్ నందు డాక్టర్ అగర్వాల్ ఫ్రీ ఐ చెకప్ చాలామంది వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కూడా కొనసాగుతుంది. సో ఆరోగ్యశ్రీ ఉపయోగించుకుని సర్జరీస్ చేయబడతాయి కాబట్టి కళ్ళద్దాలు కూడా క్యాంప్లో చూపించుకున్న వాళ్ళకి కన్సెషన్ ద్వారా ఇవ్వబడతాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈరోజు రేపు కూడా సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కానీ సిస్టమ్ యూజ్ చేసుకుని